హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. ఈరోజు క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా వేడి వాటర్లో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఒక్క మంట బాయిల్ అవ్వాలి. ఇగో అయిపోయినాయి కదా బాయిల్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి క్యాలీఫ్లవర్, కోడిగుడ్డు, అల్లం పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పకోడీలాగా ముక్కలన్నీ దాంతో వేసుకోవాలి. చిన్న చిన్నగా సిమ్లో పెట్టుకొని పకోడీ రెడీ చేసుకోవాలి. అలా అంతా ఇలా వేసుకున్నాక చిన్నగా కలుపుకోవాలి. తర్వాత సరే ఉడికిపోయింది. ఒకసారి కలుపుకోవాలి చిన్నగా. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి, చీలికలు చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయినాయి కదా, తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియో ఎంత సింపుల్గా ఉందో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.